నమస్తే. నిన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక న్యూస్ చాలా అంటే చాలా ఒక హాట్ టాపిక్‌గా ఒక న్యూస్ అయితే నడిచింది. ఈయన తెలుసు కదా మీకు? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఈయన శ్రేష్ఠ వర్మ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించి మతం మారి పెళ్లి చేసుకోమని బలవంతం చేశారని ఆవిడ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు కదా! దీని గురించి ఈరోజు ఈయన వివరణ ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఏంటో ఒకసారి ఈ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి మాస్టర్. రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు. ఇది ఒక సంస్థలో అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు, ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక దగ్గర రాష్ట్రపతి జానీ మాస్టర్ గారు కొంచెం నిజంగా మీరు తప్పు చేశారా? తప్పు చేస్తా అని ఒప్పుకోండి. లేదా నేను తప్పు చేయలేదు, నా మీద ఇలా వీళ్ళు అబాండాలు వేస్తున్నారని ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా మిమ్మల్ని తీసే యోచనలో అక్కడ నడుస్తున్నాం. సో పెరిగి తుఫాను లెక్క మారకముందే మీరు ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తా గతంలో కూడా మీ మీద ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. బట్ మీరు కామ్‌గా ఉన్నారు. కమిటీ వైస్ చైర్మన్ ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది. ఇది లేదనంటే అసలు యూనియన్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్న కూడా వీడియో వదిలేరు. జనసేన వాళ్ళు కూడా సస్పెండ్ చేశారు ఈయన పార్టీ నుంచి. నెక్స్ట్ కార్యక్రమాలు ఇప్పుడు పార్టీ తరపున ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అందులో ఈయన పాల్గొనకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈయన రాకూడదు అని వాళ్ళు ఒక నోటీస్ అయితే జారీ చేశారు. సో ఈ పరంగా చూసుకుంటే ఈయన సస్పెండ్ అయ్యాడని నేనైతే అనుకుంటున్నా. ఆ వీడియోలో డాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ, ఓకే మీకు ఇంకో చెప్తున్నా, ఆయన అన్నారు డాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ టీడీపీ జనసేనలో ఉన్న వీళ్ళు నిరంతరం ఇదే పని మీద ఉంటారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మేమేం తప్పు చేయలేదు, ఆ ఐపీఎస్ కేసు ఎవరైతే ముగ్గురు ఉన్నారో విశాల్గుని, పిఎస్ఆర్, రానా వాళ్ళ నుంచి తప్పించేందుకు ఈ టాపిక్ డైవర్ట్ తీసుకొచ్చారని వీళ్ళు చెప్తున్నారు. ఇలా కాకుండా నేను ఏమంటున్నానంటే క్లియర్గా తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నాను. లేకపోతే ఇది చిలికి అనవసరంగా పార్టీలకి దెబ్బైపోతాయని నేను అంటున్నాను. ఇప్పుడు మీరు కష్టపడన్నట్లేదు, అది ప్రూవ్ చేయండి అంటున్నా. అంటున్నారు ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు. అందరూ బాంబే వాళ్ళు వాడుతున్నారు, మీరేం వాడుతున్నారు? అదే చెప్తున్నాను. ఏంటో అది క్లియర్ గా చెప్పండి. మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ ని వీళ్ళందరినీ బయట ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్ప గుర్తుకుంటున్నాం అందరూ. మన మాస్టర్, మన తెలుగు మాస్టర్, మన ఇది పెద్ద ఉందని చెప్పి ఆ వెనకాల ఉన్న డాన్సర్ ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్ లో జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది అది ఆ రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్ కి. అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, ఇప్పుడు ఈయన ఫైనల్ గా ఏం చెప్తున్నారు, చాలా మంది డాన్సర్స్ ని అంటే మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో డాన్స్ మాస్టర్స్ వాళ్ళు తెప్పించుకుని కొరియోగ్రఫీ చేయించుకుంటున్నారు, నెక్స్ట్ చేస్తున్నారు. ఆ పరంగా నేను చేశాను, కానీ అందులో ఒక లేడీ కరెక్ట్ గా నా మాట వినలేదు, నా మీద వ్యతిరేకమైంది, సో ఇలా ఆరోపణలు చేశారు ఈయన చెప్తున్నారు. వాస్తవానికి ఆ లేడీ ఇన్నాళ్ళు ఎందుకు కామ్గా ఉంది? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఒకవేళ ఈయన నిజంగా ఇలాంటి పనులు చేస్తే మీరు స్టార్టింగ్ లో చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 3, ఎవరైనా మీరు చెప్పారా లేకపోతే ఎవరైనా ఇలా చెప్పమని చెప్పారా? దీనికి కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇరువైపులా కూడా తెలుసుకోవాలి, చర్చించాలి, మాట్లాడాలి. అదేం లేకుండా ఒక మనిషి మీద వేయడం కూడా, అంటే ఇతన్ని ఏదో సపోర్ట్ చేస్తున్నాను కాదు చెప్తున్నాను. అక్కడ ఆవిడ ఇచ్చినంత మాత్రాన అది కంప్లైంట్ కాదు, అంటే నేను ప్రూవ్ చేయండి అని చెప్తున్నా. ఇన్నాళ్ళు మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు ఎందుకు నోరులు లేస్తున్నాయి? మొత్తం వాళ్ళు మన యూనియన్ లో లీగల్ గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్ లో యూనియన్ కి 10%, కొరియోగ్రాఫర్ కి 10% వెళ్తుంది. ఇది వెళ్తుంది. సో దాంట్లో మొత్తానికి ఏంటంటే జానీ మాస్టర్ చెప్తున్నారు, నా మీద ప్రెషర్ పెట్టారు, ఫోకస్ పెట్టారు, నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని టార్గెట్ చేశారని అయితే చెప్పుకొస్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను, అటు మీడియా వాళ్ళకైనా ఇంకా ఇతర వాళ్ళకైనా ఎవరికైనా సరే, ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రూవ్ చేసి అతని విషయాలు బయట పెట్టండి. లేని పక్షంలో ఏదో మీ వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, లేకపోతే ఇంకా ఇతర కోసమో దయచేసి మీడియా యొక్క విలువను మాత్రం దయచేసి తీయకండి. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు చేస్తే, లేదు ఒకవేళ నిజంగా ఈయన తప్పు చేస్తే చట్టపరంగా చర్య అయితే తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుంటే ఈయన తప్పు చేసినట్టే. సో ఇంకా డెప్త్కి వెళ్ళి విషయాలు ఏంటంటే కనుక్కొని చట్టపరంగా యాక్షన్ అయితే తీసుకోండి. మొత్తానికి ఏంటంటే ఈయన
ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇది విషయం అని. అది ఎంతవరకు నిజమో ఏంటనేది మనకి తెలియాలంటే మనం చూడాలి. ఇంకా ఎన్ని రోజులు అంటే వెయిట్ అండ్ సీ. చూస్తున్నాను నాకా సమాంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.